నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది పవన్ కళ్యాణ్ ఒక సైకో, ఒక డ్రగ్ అడిక్ట్. సో అట్లనే చంద్రబాబు నాయుడు గారు లేదా బాబు గారు ఒక నమ్మక ద్రోహి. అర్థమైందా? సో అట్లనే ఇక మోడీ అనేట ఆయన జుమ్లాలు దోపిడీ తప్ప ఏమీ లేదు అనేది ఆలోచించండి. ఎందుకంటే ప్రధాన పార్టీలన్నీ బీజేపీ సంకనాక్తే ఇక ఇప్పుడు గడిచిన 10 ఏళ్లలో ఈ లాస్ట్ 10 years లో ఆంధ్రప్రదేశ్ కి ఏమి లాభం వచ్చిందో మోడీ ద్వారా చెప్పండి. ఒక్కటి చెప్పండి ప్లీజ్, ఒక్కటి. మళ్ళీ 5 ఏళ్ళు నువ్వు టీడీపీకి ఓటేసినా, అక్కడ వైసీపీకి ఓటేసినా, ఇక్కడ జగన్ పవన్ కోటేసినా, ముగ్గురు బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. మోడీ తెచ్చిన ఏ బిల్లుకైనా వ్యతిరేకించిరా ఈ 3 ప్రధాన పార్టీల వాళ్ళు? దయచేసి చెప్పండి ప్లీజ్. కదా, రైతుల నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులు చచ్చిపోతే 18 నెలలు ఉద్యమం చేస్తే ఒక్క నోరన్న మెదిపిర్రా వీళ్ళు? చెప్పండి, ఏ పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడినరా వీళ్ళు? తప్పు. నువ్వు ప్రజల కోసమే పుట్టినరు కదా మీ పార్టీలు. నరేంద్ర మోడీ యొక్క ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని తీసుకొని లోపలేస్తే కూడా నోరు తెరిచిర్రా వీళ్ళు? ఈ సోకాల్డ్ ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న వాళ్ళు ఏం చేశారు? నీకు 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక లాస్ట్ 5 years వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు జగన్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ కు వీళ్ళేం చేసిర్రు? లోకల్లా రాష్ట్ర ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చిర్రో చెప్పండి. విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చడానికి కొట్లాడిర్రా? చెప్పండి. అప్పుడు సమైక్యాంధ్ర ముద్దు, విభజన వద్దు అన్నారు తప్ప మాకు ఇది కావాలని కొట్లాడిర్రా? అయినా కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో అన్ని 2 రాష్ట్రాలకు కావాల్సిన అన్ని ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఎన్నోసార్లు విభజన చేసింది, 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది వాజ్పేయి గారి హయాంలో. మీరు తీయండి చరిత్ర. సో స్వతంత్రం వచ్చినప్పుడు 14 రాష్ట్రాలే, ఇలా 29 అయినాయి. బీజేపీ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. బీహార్ ని 2 ముక్కలు చేసింది, ఉత్తరప్రదేశ్ చేసింది. అట్లా బీహార్ ని 2 ముక్కలు చేసింది. ఇది ఉత్తరప్రదేశ్ ని 1 ముక్క చేసింది. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. కానీ విభజన చట్టంలో కొత్త రాష్ట్రాలకు ఏమి ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయలేదు. విభజన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. వీళ్ళు కొట్లాడకున్నా సరే. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా, ఈ దుర్మార్గులు ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటున్న వాళ్ళు, బాబు, జగన్, పవన్ అనే వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళకి ప్రేమ లేదు. విభజన కావడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా కట్టాలంటే ఏది గుంటూరులో కడుతుంది, విశాఖపట్నంలో కడుతుంది, అనంతపూర్లో కడుతుంది. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టే డెవలప్ అయింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ కాలేదు. ఆలోచించండి. చిన్న రాష్ట్రాలు మంచిది ఎప్పుడు కానీ అభివృద్ధికి. దేశంలో 70 రాష్ట్రాలు కావాలని డిమాండ్ ఉన్నది. బ్రిటిష్ వాడి కాలంలో 356 సంస్థానాలు ఉండేటి. తప్పు కాదు, దేశంలోకి వెళ్ళి విడిపోతామంటే తప్పు, కానీ దేశంలో ఉన్నంత వరకే అది తప్పు కాదు. అంతకుముందు తాలూకాలుంటే మండలాలు చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం అనేక రకాలుగా అనేక మంది రాజులు వేరు పేర్లు పెట్టిండ్రు, కానీ అనేక సార్లు విభజన చేసుకున్నారు. ఒకడు పరగణాలు అన్నాడు, ఒకడు తాలూకాలు అన్నాడు, ఒకడు సర్కార్లు అన్నాడు, రకరకాల పేర్లు పెట్టిరు. ఒకడు సుబాలు అన్నాడు. అర్థమైందా? ప్రతి రాజుల కాలంలో పేర్లు వేరైనాయి, కానీ పరిపాలన కోసం దాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా విభజించుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు నాయకులు అంటే ఆ నాయకులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అర్థమైందా? కాబట్టి పరిపాలన కోసం విభజించుకుంటే తప్పు లేదు, కానీ దేశంలోకి వెళ్ళి విడిపోతా అంటే తప్పు. కొత్త దేశం కావాలంటే తప్పు. ఇప్పుడు ఖలిస్తాన్ కావాలని అడిగితే తప్పు. అర్థమైందా? పాకిస్తాన్, బంగ్లాదేశ్ కావాలంటే తప్పు. కానీ విత్ ఇన్ ద కంట్రీలో నువ్వు ఎన్ని ముక్కలు చేసుకున్నా పరిపాలన సౌలభ్యం కోసం చేసుకునే తప్ప అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు యూపీలో 20 కోట్ల మంది ఉన్నారు. ఎక్కడ ఒక నోయిడా ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాలు అభివృద్ధి జరుగుతలేవు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతం అంతా అగమ్య గోచరంగా ఉంది యూపీలో. బుందేల్ఖండ్, ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి అంటున్నాం కదా, చాలా దరిద్రంగా ఉంది. ఎప్పటి నుంచో అడుగుతున్నారు బుందేల్ఖండ్ కావాలని. ఆ మహారాష్ట్రలో విదర్భ అని ఉన్నది, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అట్లనే అక్కడ వెస్ట్ బెంగాల్ ఏదో ప్రాంతం ఉంది, ఆ పేరు నోటికి మర్చిపోయినా. సో అట్లా చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే ఒక పర్టికులర్ ప్రాంతమే డెవలప్ అవుతుంది. ఈ కొన్ని ప్రాంతాలు ఒకప్పుడు విరాజమానంగా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకి సరైన అభివృద్ధి జరగకపోయేసరికి వాళ్ళకి బాధ ఎక్కువ అవుతున్నది.
ఎందుకంటే ఆ ప్రధాన రాజకీయ నాయకులు ఆ ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి ఉండి మిగతా ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఈ వివక్ష పోవాలంటే చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి మంచిది. ఇవాళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని ఎక్కడ చేస్తుంది? హైదరాబాద్లో వచ్చేది ఏది కదా. అదే గుంటూరు, అదే విజయవాడనో, అదే అమరావతి, లేకపోతే వైజాగ్, శ్రీకాకుళమో, లేకపోతే అనంతపురం ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది కదా. సో దెర్ ఆర్ మోర్ గుడ్ ఛాన్సెస్ దట్ ఆంధ్రప్రదేశ్ విల్ ఆల్సో డెవలప్. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి ఉంటే హైదరాబాద్లో తప్ప రాజధాని కావాలి ఆంధ్రప్రదేశ్లో అడిగేవాళ్ళ? ఇలా వీళ్ళిద్దరు చేయలేదు దొంగలు. కానీ రేపు కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా రాష్ట్రంలో వచ్చినా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం మేము వాయిస్ ఇస్తాం. కేంద్రంలో వస్తే తప్పకుండా చేయించే ప్రయత్నం చేస్తాం. సో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిండ్రు. తెలంగాణకి ఎట్లయితే రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిండ్రు అట్లనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిండ్రు. ఇస్తారు. కాంగ్రెస్ ఒక మాట ఇచ్చిందంటే తప్పదు. కష్టాలు అయితే కావచ్చు, కొంచెం లేట్ అవుతుంది కావచ్చు, కానీ ఇచ్చిన మాట తప్పలేదు కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటివరకు. దానికి గుడ్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పిండ్రు, మాట తప్పము మడమ తిప్పము. అట్లా ఉండాలి లీడర్షిప్ అంటే. నీ నల్లి కుట్లేసాలేసుడు, ముందడు ఒక మాట్లాడు, మళ్ళీ ఎన్కోటి కథలు వాడు, నమ్మక ద్రోహం చేసుడు, ఇది లేదు. గతంలో ఇట్లా లేకుండే. దోస్ లీడర్స్ వర్ స్టేట్స్ మ్యాన్. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, నందమూరి తారక రామారావు గారు కావచ్చు. ఒక మాట అన్నారంటే కట్టుబడి ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లలకి ఇంటికాడ చదువుకునే వాతావరణం లేదని చెప్పి నందమూరి తారక రామారావు గారు గురుకులాలు ఏర్పాటు చేశారు, రెసిడెన్షియల్ పాఠశాలలు. అట్లనే ఇక పేదవాళ్ళకి తినడానికి తిండి లేదని చెప్పి రూపాయికో ₹2 కిలో బియ్యం స్టార్ట్ చేసిండు. అట్లా ఉండేటి లీడర్షిప్. అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా ఎటు ఆయనకు ఒక సిద్ధాంతం లేదు, ఏం లేదు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు ఎటు పోతాడో తెలియదు. అట్లాంటి వాళ్ళు నమ్మి ఓటేస్తే ఏమై. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉన్నాడు. సో అన్ని పనులు స్టార్ట్ చేసి ఎందుకు కంప్లీట్ చేయలేదు మీరు ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్లని స్టార్ట్ చేసిండు, ఎందుకు కంప్లీట్ చేయలేదు? అది జగన్ వచ్చి కంప్లీట్ చేయాల్సి ఉంటే జగన్ వాటికి చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని అవి కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు దాని పెట్టిన పైసలన్నీ నీళ్ళలో పోయినట్టే కదా. పోలవరం చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయరాకుండానా? రాజధాని కంప్లీట్ చేయరాకుండానా? కావాలని చేయలేదు. ఇవి సగం చేసి పెడితే మళ్ళా ఓట్లు వేస్తారనుకున్నాడు, కానీ ఓట్లు వేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ పోల్చినప్పుడు జగన్తో కనీసం చిల్లర పథకాలు పేదోడికి చిల్లరన్న వస్తున్నది. అర్థమైందా? లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళకి మనం మద్దతు ఇస్తాము. పేద సామాన్యులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, శూద్రులు ఎవరైతే అణిచివేయబడ్డవారో వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. వాళ్ళకి ప్రభుత్వ సహాయ సహకారం కావాలి. మిగతాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం, డెవలప్ చేస్తాం. బలిసినోడికి ఇప్పుడు చిరంజీవి దగ్గర 1000 కార్లు ఉన్నాయి, లేకపోతే 1000 కోట్లు ఉన్నాయి. చిరంజీవికి ఇంకేం హెల్ప్ చేస్తాం మనం? అదాని దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, ఇంకేం హెల్ప్ చేస్తాం? అందరికీ సమానం చేయడం కదా. అవునా కాదా? బలిసినోని ఇంకా ధనవంతుని ఇంకా ధనవంతుని చేస్తా, పేదోని ఇంకా సామాన్యుని ఇంకా పేదోని చేస్తా అంటే. నరేంద్ర మోడీ సబ్సిడీలు ఎత్తేస్తుంటే 400 సిలిండర్ను 1200 చేస్తే కాంగ్రెస్ వాడు ₹9.56 పెట్రోల్ మీద ₹3 చిల్లర ఏది డీజిల్ మీద ట్యాక్స్ తీసుకుంటే దాన్ని ₹33 మోడీ పెంచితే ఎందుకు నోరు మూసుకున్నారు జగన్ గాని, బాబు గాని, పవన్ గాని? చెప్పండి. కాంగ్రెస్ అట్లా చేయదు, ఇచ్చిన మాట తప్పదు. కాంగ్రెస్ లో యోధులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. పోరాటాల గడ్డ. ఆంధ్రప్రదేశ్ చాలా చైతన్యం గలది ప్రాంతము. అల్లూరు సీతారామ అందరు స్వతంత్ర సమర యోధులు చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు కదా. అట్లనే చైతన్యం ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కదా. ఒక కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఒక ప్రకాశం పంతులు గారు. అవునా కాదా? సో అట్లాంటి చైతన్యం గల ప్రాంతంలో ఇలా ఎందుకు ఈ దరిద్రంగా ఈ బీజేపీ మతం పేరు జై శ్రీరామ్ అంటే చేసిన పాపాలని పోతాయా? బాబనోడు చెప్పినట్టు గంగల మునిత పాపాలని పోతాయా? అట్లా సాధ్యమవుతుందా? ఆలోచించవుతుందా? ఎందుకంటే బీజేపీ మళ్ళా వస్తే రాజ్యాంగాన్ని చింపేస్తారు. వాళ్ళు ఎన్నికల కోసం గడికో పూటకో మాట చెప్తారు, కానీ వాళ్ళు బీజేపీని నడిపిస్తుంది, ఆర్ఎస్ఎస్ నడిపిస్తుంది బ్రాహ్మణులు. నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాల్సిన విషయం. ఈ బ్రాహ్మణులు ఇప్పుడు వివక్షని పెంచి పోషించకపోతే ఏ ముస్లిం వాడైనా ఇమాం కాగలిగినప్పుడు, ఏ క్రిస్టియన్ వాడైనా పాస్టర్ కాగలిగినప్పుడు, ఏ హిందూ అయినా గుళ్ళ పూజారి ఎందుకు కాకూడదు నాకు చెప్పండి.
బాపనోడే ఎందుకు మఠాధిపతి అవుతాడు? బాపనోడే ఎందుకు పూజారి అవుతాడు? వెనకట ఋషులు అట్లా లేకుండే. వేదవ్యాసుడు ఏది బ్రాహ్మణ్ కాదు, వాల్మీకి రాసిన రామాయణం రాసిన వాల్మీకి గారు బ్రాహ్మణుడు కాదు, ఐలిష ఋషి బ్రాహ్మణ్ కాదు. కానీ ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు వివక్షని అసలు మంచిగుండే. హిందుత్వాన్ని మూలవాసులు ఆదివాసులే మొక్కుకున్నారు. ఈ ఆర్య బ్రాహ్మణులు ఏనాడు మొక్కలే. అర్థమైందా? కాబట్టి వాళ్ళ సిద్ధాంతంలో లోపం ఉంది. వాళ్ళు వివక్షను పెంచి పోషిస్తారు. వాళ్ళు ఎన్నోసార్లు నిండు పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ చెప్పాడు, ఐఎమ్ అగేన్స్ట్ ద ఆరక్షణ్. ఆరక్షణ్ అంటే రిజర్వేషన్ వ్యతిరేకం అన్నాడు. రిజర్వేషన్ అంటే తప్పు కాదు. నాతో ఎవరైనా డిబేట్కి రండి, ఇక్కడ లైవ్లో వస్తా అంటే రండి, మాట్లాడండి. రిజర్వేషన్ అంటే ఎవని వాటా వానికి ఈమని అడుగుతున్నాం. మేమందరం ట్యాక్సీలు కడుతున్నాం. మా పెట్రోల్ మీద మా బీసీ ఒకటి ట్యాక్స్ కడతలేడా? మా ఎస్సీ అనే ట్యాక్స్ కడతలేడా? మా ఎస్టీ అనే కడతలేడా? పెట్రోల్ మీద ట్యాక్స్, జిఎస్టీ కడతలేడా? మేము కొనుక్కున్న అరొక్క వస్తువు మీద జిఎస్టీ ఏవా? కాదు, మా మీద ఇన్ని ట్యాక్సులు వసూలు చేసినప్పుడు మా వాటా మాకు ఈరా అంటే పరిపాలన మమ్మల్ని భాగస్వామ్యం చేయండి తప్ప, నీ అగ్రకులం వాడికి నీకు కావాల్సిన వాటి నువ్వు తీసుకోరా. ఒక 20% పక్కకు పెట్టి స్పెషల్ నీడ్స్ కోసం 20%, మిగిలిన 80%లో ఎవరి జనాభా తగ్గట్టుగా వానికి ఇచ్చేసాయి. 33% మహిళలకు ఇచ్చేసాయి, 33% బీసీలకు ఇచ్చేసాయి, ఎస్సీ ఎస్టీలకి వర్గీకరణ చేసేసాయి. కొట్లాడెక్కడిది? మీ అగ్రకులం వాళ్ళకి 10%, 15% తీసుకోండి, ఎవడొద్దన్నాడు? కొట్లాడెక్కడిది? అందరికి ఒకటే కట్ ఆఫ్ మార్క్ పెట్టు, 60 మార్కులు పెట్టు, 99.999 ఏం చేసుకుంటా? సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్లు అడుగు. అవునా కాదా మిత్రులారా? కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే బీజేపీ మూల సిద్ధాంతంలోనే లోపం ఉంది. అది బ్రాహ్మణుల పార్టీ. దోపిడీ చేసుకుంటారు, పొద్దుగాలేస్తే అబద్ధాలు ప్రచారం చేస్తారు, వివక్షను పెంచి పోషిస్తారు. అట్లాంటి బీజేపీ ఎన్ని చేసినా గానీ, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను లోపల పెట్టినా గానీ, ఒక్క జగన్ గాని, ఒక్క పవన్ గాని, ఒక్క బాబు గాని, అర్థమైందా? బాబు బీజేపీ, బాబు జగన్ పవన్, ఈ ముగ్గురు నోరు తెరవలేదు. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పడుతుంది. అంటే బీజేపీని మళ్ళొచ్చి కూర్చుండే పెడుతుంది. కాబట్టి బీజేపీ మళ్ళొస్తే మణిపూర్ల మంటలు, హిజాబ్ గొడవలు, కార్గిల్ యుద్ధాలు, ఇది పుల్వామా దాడులు, దేశాన్ని రక్షించే ప్రథమ పౌరుల మీద దాడి చేయిస్తావు, తిరుపతిలో గుళ్ళు గుల్తాయి, అన్ని ఎన్నికల ముందే అవుతాయి. ఎవడు చేయిస్తున్నాడు? ముస్లింలు కాదు చేస్తుంది. బాపనోడు చేసి ముస్లింల పేరు చెప్తున్నాడు. వాట్సాప్ లో చెత్త నింపుడు. ఈ దరిద్రం పోవాలి, ఈ బీజేపీ పోవాలి, ఈ విద్వేషాలు పోవాలి, ఈ అబద్ధాలు పోవాలి, ఈ దోపిడీ ఆగాలంటే ఈ బీజేపీకి ఓటేయొద్దు. బీజేపీ సంఖ నాకుతున్నా, మద్దతు ఇస్తున్నా, ప్రజల మీద ప్రేమ లేని, ప్రజా సమస్యల మీద స్పందించని, మంచిని మంచి, చెడుని చెడు అనలేనటువంటి బాబు జగన్ పవన్ పార్టీలకు కూడా ఓటేయొద్దు. అవి వాటికి ఏ వీటికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే అవుతుంది. బాబుకి జగన్ కి తేడా ఏంటంటే జగన్ ద్వారా చిల్లర పథకాలను చిల్లరని వస్తుంది పేదోడికి, బాబు వల్ల అది కూడా రాదు. సింపుల్. అర్థమైందా? ఆయన ఐటీ కంపెనీ కూడా బాబు పెట్టలేదు, ఆయన ప్రచారం చేసుకున్నాడు. నేను చెప్తలేను, నేను ఆధారాలతో చూపెడతా, గాలి మాటలు చెప్ప. ఆలోచించండి. ఆ క్రమంలో ఇప్పుడు బీజేపీతో కొట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒక కాంగ్రెస్ మాత్రమే, వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఆమెకు మద్దతు ఇవ్వండి. మీరు 5 సీట్లు గెలిపించినా 10 సీట్లు గెలిపించినా కాంగ్రెస్ తరఫున, మీ తరఫున నేను ఎంపీ చెప్తున్నా. అట్లనే రాష్ట్ర పరిధిలో కూడా మన లాస్ట్ టైం వాళ్ళ పేర్లు కూడా చెప్పిన. సో అసెంబ్లీకి కూడా మీరు ఎంతమందిని కాంగ్రెస్ గెలిపించినా మీ తరఫున అనునిత్యం వాయిస్ రేజ్ చేస్తాం, ప్రజా సమస్యల మీద స్పందిస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మీకు రావాల్సిన అన్ని విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం కంప్లీట్, జాతీయ హోదా అన్ని ఇవ్వడం జరుగుతుంది. పోలవరం జాతీయ హోదా కావాలని వీళ్ళు చంద్రబాబు నాయుడు తీసుకురాలే. ఎందుకని? ఆడ కేసీఆర్ తీసుకురాలే, కాళేశ్వరంకి ఈడ తీసుకురాలే. వాడు ఇయ్యలేదు బీజేపీ, వీళ్ళు తీసుకురాలేదు. ఎందుకని? ఆడికి చెప్తే ఆడొక 5,000 10,000 కోట్లు ఇచ్చిండు అనుకో, ఇస్తాడు కానీ వాడు లెక్క అడుగుతాడు. లెక్క అడిగితే వీళ్ళకి తినరాదు. అందుకని వీళ్ళు కావాలని తెలియదు. వాడు ఇవ్వకపోతుండే అది వేరే ముచ్చట, కానీ వీడు కొట్లాడ కూడా కొట్లాడలే. అర్థమైందా? కానీ కాంగ్రెస్ అట్లా చేయలే. కాంగ్రెస్ ఏది కట్టినా, శ్రీశైలం కట్టినా, నాగార్జున సాగర్ కట్టినా, ఏది కట్టినా, జాతీయ ప్రాజెక్టు చేసినాం, అన్ని నిధులు ఇవ్వడం జరిగింది. అర్థమైందా? కాబట్టి ఆలోచించమని కోరుతున్నా. సో ఆ క్రమంలో కొన్ని వీడియోలు చూద్దాం. ఎవరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారసులు, ప్లస్ ఏ పార్టీ నిబద్ధత ఏందో చూద్దాం. మన వాస్తవాలే మాట్లాడుకుందాం, నిజంగా బతికే ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలో
ఏది కొన్ని రిలేటెడ్ వీడియో ఫస్ట్ ఇవి చూద్దామా, రాజశేఖర రెడ్డి గారి చూద్దాం. ఫస్ట్ కరెంట్ పాలిటిక్స్ చూసినాక రాజశేఖర రెడ్డి గారి చూద్దాం. సో నేను జగన్ పవన్ ఏమంటా అంటే సైకో అంట. ఎందుకంటున్నావు మీరు చూడండి, ఈ వీడియో వస్తే మీకు అర్థమవుతుంది. ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు చూసిపోతాను ఒక్కొక్క వయసుకు నా కొడుకులు చెప్పు అటు తిప్పి పగిలిపోయేలా కవడ వాచిపోయేలా చెప్పు కొట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి. కమర్షియల్ గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవెళ్ళారా? అది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే విఘ్నతన బహిరంగ సభలో చెప్పు తీసుకొని చూపెడుతున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. సో నేనేమంటున్నా, ఆయన డ్రగ్స్ తీసుకుంటాడేమో. మీరు ఏ వీడియోలో 90% పవన్ కళ్యాణ్ మాట్లాడే అన్ని వీడియోలలో ఏది ఊగిపోతుంటాడు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎట్లా చేస్తారు? మామూలుగా మాట్లాడతారు. అంటే నాకు అర్థమైంది, ఆ డ్రగ్స్ తీసుకుంటేనే మాట్లాడగలుగుతారు, మామూలు అప్పుడు మాట్లాడలేడు అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, ఆ 4 రిలేషన్షిప్స్ ఒక రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం, ఇవన్నీ ఈ ఒక సైకలాజికల్ డిజార్డర్ వల్లే చేస్తారు, మామూలు వాళ్ళు చేయరు. అదే చిరంజీవి గారు చాలా ఆలోచించి మాట్లాడతాడు ఆయన మాట్లాడేటప్పుడు. చూద్దాం, ఇంకా ఇంకో ఎక్కువ వీడియో ఇక రిపీట్ చేయొద్దని నేను 1-2 డౌన్లోడ్ చేసిన. ముఖ్యమంత్రి గారికి తుని నుంచి చెప్తున్నాను, యనమల రామకృష్ణుడు గారికి చెప్తున్నాను. తుని నుంచి యనమల రామకృష్ణుడు గారు, మీ తెలుగుదేశం ఎంపీని చావగొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో తెలియదు, కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మీ ఎంపీని పార్లమెంట్ లో చితక్కొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, చీకొడితే మీకు పౌరుషం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ సాటి తెలుగు వాడిగా నాకు కడుపు మండింది. కేంద్రాన్ని నిలదీయాలి, కడుపు మండి ఆవేదనతోటి. అందుకని జనసేన పార్టీ పెట్టారు. ఒక్క రాష్ట్రం విడగొట్టినందుకే కాదు, అరే మీరు సంరక్షించాల్సిన వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం. ఆ రోజున రాష్ట్రం విడగొట్టేటప్పుడు చెప్పండి మిత్రులారా. సో ఏది చూసినా అరసుడు తప్ప ఏముండదు. ప్లస్ మరి ఇంతవరకు కేంద్రం తిట్టిండు, మరి చంద్రబాబు నాయుడు తిట్టిండు, మళ్ళీ అదే కేంద్రం తోటి ఇవాళ పొత్తు పెడుతున్నాడు. అట్లనే చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఇవాళ మెచ్చుకుంటున్నాడు. అంటే వీడికి సిద్ధాంతం లేదు. నేను చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, వీడికి ఈ యొక్క పవన్ కళ్యాణ్ అనేటువంటి సిద్ధాంతం లేదు, తొక్కలేదు అని చెప్పదలుచుకున్నా. సో ఆ క్రమంలో చూద్దాం. ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా 1-2 చూద్దాం. ఏం మాట్లాడతాడు? నరం లేని నాలుక. అప్పుడే మాట్లాడింది, ఇప్పుడే మాట్లాడి చూద్దాం. దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధీన అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడు గట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ఒక్కడు సపోర్ట్లు కొడతలేడు. అర్థమైందా? మోడీకి కూడా వీడు అబద్ధాలు చెప్తుండని అర్థమవుతున్నది. అర్థమైందా? సో మోడీ అంటే అభివృద్ధి అంటే ఏం చేసిండు, మోడీ అంటే సంక్షేమం అంటే ఏం చేసిండు. మీకు మోడీ ద్వారా, మోడీ ఆవాస్ యోజన కింద ఒక్కరికన్నా ఇల్లు వచ్చిందో చెప్పండి? ఆయుష్మాన్ భారత్ అని పెట్టిండు. సో ఆయుష్మాన్ భారత్ కింద అక్కడ బిల్లులే కడతలేరు. అందుకని హాస్పిటల్లో ఎవ్వరు ఆయుష్మాన్ కార్డు తీసుకుంటలేరు. ఉజ్వల పథకం అన్నాడు, ఏది ఫస్ట్ టైం ఆ సిలిండర్ బుడ్డి ఒకటే ఇస్తాడు, అలా గ్యాస్ నింపుకోవాలి, అది ఫ్రీ కాదు, మళ్ళీ మనమే తెచ్చుకోవాలి.
ఒక్కటి చెప్పండి, నరేంద్ర మోడీ వల్ల ఏ అభివృద్ధి జరిగిందా, సంక్షేమం జరిగిందా, ఎవరికేం జరిగింది, ఏ రాష్ట్రానికి కానీ భారతదేశం కానీ? మరి అప్పుడు తిట్టిండు, ఇప్పుడు ఏం మారింది అప్పటికిప్పటికి? అంటే ఎట్లా మాట మారుస్తాడు ఈ నమ్మక ద్రోహి బాబు నమ్ముదామా? చెప్పండి, గోదాట్ల గోదామా? ఆలోచించండి ప్లీజ్. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని సో సిమిలర్. సో అట్లనే ఇగో ఎన్టీఆర్ విషయం కూడా వీళ్ళిద్దరు క్రియేషన్, వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ నాణ్యవంశ తెర మీద తీసుకొచ్చి భారతరత్న పక్కకు రప్పించారు. మరొకసారి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు వీళ్ళిద్దరు కూడా. ఎన్టీఆర్ ఎంత బాధపడి ఉంటే చెల్లని నాణ్యం అని చెప్పి బయట సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఎంత బాధేస్తా ఉంది హరి. ఎన్టీఆర్ కి బొమ్మున్నటువంటి నాణ్యం చెల్లని నాణ్యం అంటూ అందరూ కూడా ఎగతాళి చేస్తా ఉంటే ఎంత ఆవేదనగా అనిపిస్తుంది చెప్పండి. కళ్ళబడి నీళ్లు వస్తా ఉన్నాయి నాకు. ఇదా వీళ్ళు చేసేటువంటి ఉపకారం ఎన్టీఆర్ కి? పైగా అదేమన్నా చలామణిలో ఉండి మీకు మార్కెట్ లో అందరూ కొనుక్కునే విధంగా ఉంటే పర్వాలా, అది చలామణి కాదట. ఎవరు 4,500 ఎంతో డబ్బు కడితే వాళ్ళకే ఇస్తారట. ఈ విధంగా ఇట్లాంటి ఒక వ్యాపార రంగంలో ఆయన్ని చివరికి ఇలా వాడుకొని మా వల్ల ఏదో ఎన్టీఆర్ గౌరవం నిలబడుతుంది అన్నట్లుగా పెద్ద బిల్డప్ ఇచ్చి ఇదేదో సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది అన్నట్టుగా ఇన్ని ప్లాన్లు చేసి తీరా చూస్తే ఎవరు అంతా తెలుగుదేశం చెంచాలు ఉన్నారా మీటింగ్ లో? ఇక్కడి నుంచి ఈయన ప్లాన్ ప్రకారం బీజేపీలో పంపించినటువంటి ఆ సీఎం రమేష్, ఆ దివాకరు, ఇంకెవడో వీళ్ళంతా, అలాగే రాజు, వీళ్ళందరూ కూడా వీళ్ళ పెద్దలు, వీళ్ళంతా ఎన్టీఆర్ కి వీళ్ళంతా సపోర్టర్స్. ఎంత దుర్మార్గం! నిన్న ఆ సమావేశం చూస్తే అసలు రాష్ట్రపతి భవనం ఎంత కలుషితం అయిపోయిందా అనిపిస్తా ఉంది. ఆలోచించండి ఎట్లారా. సో ఫేక్ బాబు నమ్ముదామా? మళ్ళీ నమ్మక ద్రోహి బాబు నమ్ముదామా? మళ్ళీ మోసపోదామా? ఆలోచించు నా ఆంధ్ర ప్రజలారా. సో ఇంకా నేనేమంటున్నా, ద ఓన్లీ ఆల్టర్నేటివ్ అక్కడ కొట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే, వైఎస్ షర్మిల గారు మాత్రమే. అన్నా చెల్లెలకు మధ్యలో ఉండొచ్చు పరస్పర విభేదాలు ఉండొచ్చు, కానీ మనం పాలసీ విధానంగా మాట్లాడినప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. మీరు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు గెలిపించినా ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూరుతుంది, భారత ప్రజలకు లాభం చేకూరుతుంది. కాబట్టి నేను చెప్పింది మేక్ సెన్స్ ఉందా లేదా ఆలోచించుకోమని ప్రాధేయపడుతున్నాను. ఓకే, ఎందుకంటే జాతి ప్రయోజనాలను, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనం ఓటేయాలి. అర్థమైందా? ఎవరో భావోద్రేగాన్ని, కులం పేరు, మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతా అంటే పాత చెప్పు తీసుకొని కొట్టాలి. మనం 5 ఏళ్ళు అయితే నోట్లకు పోవాలి కదా, రైట్? బతకాలి కదా, పని కల్పించేటోళ్ళు కావాలి కదా, సమస్యలు తీర్చేటోళ్ళు కావాలి కదా. కులం మతం పేరు చెప్తే ఓట్లు పడే కడుపులకు తిండి రాదు కదా. ఆలోచించండి. ఆ కులం మతం పేరు చెప్పేటోళ్ళకి, ఆ చాగంటిలకి, ఆ చిన్న జీర్లకు కూడా మనమే ఇవ్వాలి కదా. మన దగ్గర పైసలు ఉంటే కదా ఇచ్చేది. మన దగ్గర పైసలు అయ్యేటట్టు చేయాలి కదా. ప్రభుత్వాలు ఆ పాలసీస్ తేవాలి కదా. బీజేపీ చేస్తలేదు కదా. బీజేపీ తప్పు చేస్తుంటే ప్రశ్నిస్తలేరు కదా వీళ్ళు. ఆ తప్పులకు మద్దతు ఇస్తారు కదా బాబు, జగన్, పవన్. కాబట్టి బాబు, జగన్, పవన్, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. కాబట్టి ఈ 3 పార్టీలను ఓడించాలి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బతికించాలని ప్రాధేయపడుతున్నాం ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రజలకి. ఓకే, 25 సీట్లు ఉన్నాయి. 25 సీట్లలో కనీసం ఒక 10 సీట్లన్నా కాంగ్రెస్ ని గెలిపించండి. అట్లనే రాష్ట్ర స్థాయిలో ఒక 170 పైన ఉన్నాయి. సో అందులో కూడా మీరు ఎన్ని గెలిపించినా మీ తరఫున అనిత్యం వాయిస్ రైజ్ చేయడం జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ. ఆలోచించమని కోరుతున్నాను. నేను చెప్పింది బ్లైండ్ గా వినకండి, మీకు కూడా బ్రెయిన్ ఉంది. నేను చెప్పింది కరెక్టా తప్ప మీరు సొంతంగా ఆలోచించుకోండి. ఓకే, నియోజకవర్గ ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, 40 లక్షల మందికి పైగా ఇల్లులు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు. చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, అవును మిత్రులారా, రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి నాయకుడు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ కి దేశానికి ఎంతో గర్వకారణం. ఎన్నో మంచి పనులు చేసిండు. ఆయన యొక్క ఇది ప్రజలకు ఉన్న ఆయన మీద ప్రేమతో సో రాష్ట్రాన్నంతా మొత్తం, అప్పుడు ఇంకా పెద్ద రాష్ట్రం ఉండే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, సో రాష్ట్రం అంతా తిరిగి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా తిరిగి, ఇట్లనే తెలంగాణలో తిరిగి, సో చేవెళ్ల దాకా తిరిగి అనేక అందరికి నిజమైన వాళ్ళని అందరిని గుర్తించి సమన్యాయం చేస్తూ అభివృద్ధి చేస్తూ ఎన్నో మంచి పనులు చేసిండు. సో అందుకే ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో తండ్రి యొక్క ఆశయాలని తండ్రి యొక్క లక్షణాలని పుణికిపుచ్చుకున్నటువంటి షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రాధేయపడుతున్నా. నా ఆంధ్ర, కోస్తా, అట్లనే రాయలసీమ ప్రజలకి, అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, మిత్రులకి, అందరికి ఓకే, ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ మనిషి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు. కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? వచ్చిందా అన్నా స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు. పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంట్ కు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. ఓకే, షర్మిల చంద్రబాబు నాయుడు మాట వింటుంది. షర్మిల చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది. చంద్రబాబు నాయుడు షర్మిలను కంట్రోల్ చేస్తున్నాడు. అంత దౌర్భాగ్య స్థితికి వెళ్లాల్సిన అవసరం షర్మిల గారికి లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమతో సో తన తండ్రి యొక్క ఆశయాలు నెరవేర్చాలని తన ప్రయత్నం తను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వచ్చుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలన్నీ నెరవేర్చేది. అర్థమైందా? సమస్యకు పరిష్కారం చేయాలని విభజించడం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇది లేదు. అర్థమైందా? అందుకే ఎవరు అడగకున్నా విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్ని రాయడం జరిగింది. వాటిని ఇంప్లిమెంట్ చేస్తలేడు నరేంద్ర మోడీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తుంది, ప్రత్యేక హోదా ఇస్తుంది. మాట్లాడారు, ఈ అర్థాలు వచ్చేటట్టే మాట్లాడారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నేను ఎంత మొండిదాన్నో. అలాంటిది నేను ఒకరి చేతుల్లో ఉంటానని గాని, ఒకరి మాట వింటానని గాని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అనుకుంటున్నారు అంటే ఆయన మెంటల్ స్టేట్ గురించి నాకు భయం వేస్తుంది. ఆలోచించండి మిత్రులారా, నేను కొన్ని మీద చూపెట్టే అంటే వీలైన కాడికి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇది మన మొట్టమొదటి గ్యారెంటీ. రెండో గ్యారెంటీ మహిళా మహాలక్ష్మి. ఎవరైనా షర్మిల పోటీ చేయడం వల్ల, కాంగ్రెస్ పోటీ చేయడం వల్ల జగన్ ఓట్లు చీలుతాయి అని ఎవరైనా అనుకుంటే భ్రమ. సో షర్మిల గారికి వస్తే అన్ని పార్టీల నుంచి వస్తాయి. అది వైసీపీ నుంచి ఎట్లా వస్తాయో టీడీపీ, జనసేన నుంచి కూడా వస్తాయి. అర్థమైందా? కాబట్టి అట్లా అట్లా కుట్రలు చేస్తా ఆ యొక్క జగన్ ఓట్లు చీలుస్తా అట్లా సాధ్యం కాదు. నిబద్ధత ఎవరి సైడ్ ఉంది, న్యాయం ఎవరి సైడ్ ఉందో వాళ్ళకే ప్రజలు ఓటేస్తారు, పార్టీలకు అతీతంగా. కాబట్టి షర్మిల వల్ల టీడీపీ, జనసేన ఉన్న కొంచెం కూడా ఖాళీ అవుతుంది కావచ్చు.
ఆలోచించండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో అప్పుడే మీ యొక్క దరిద్రం స్టార్ట్ అయింది. అర్థమైందా? బీజేపీ అంటే ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. అట్లాంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు అంటే నీ నెత్తి మీద ఏమంటారు అగ్గి తెచ్చేసుకున్నట్టు, భస్మాసుర అస్తాన్ని మీద పెట్టుకున్నట్టు అయిపోయింది టీడీపీ జనసేన వాళ్ళకి. కాబట్టి ఈసారి తప్పకుండా బీజేపీని వ్యతిరేకించే పార్టీలే గెలుస్తాయి ఆంధ్రప్రదేశ్లో. మహిళకు ప్రతి నెల దాదాపు 8,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చే పథకం. ప్రతి మహిళ గర్వంగా తన బిడ్డలకు నేను అన్నం పెట్టుకోగలను, తన ఇంట్లో ఆకలితో ఎవరు మిగిలిపోరు. నేను ఉట్టి మాటలు చెప్పాను మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చెప్పండి, ఏదైనా ఈ మాట ఇచ్చి చేయండి, ఒక్క మాట చెప్పండి, కామెంట్ పెట్టండి, నేను చదువుతా. బీజేపీ లెక్క 15 లక్షలు వేస్తా అని 1 లక్ష వేసింది తప్పు. అట్లా అబద్ధాలు చెప్పదు కాంగ్రెస్ పార్టీ. జగనన్న గారు అమ్మఒడి పథకం కింద ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు 5 సంవత్సరాల క్రితం 2 బిడ్డలకు చొప్పున 15,000 ఇస్తానని చెప్పాడు. ఎన్నికలు గెలిచాడు, 2 బిడ్డలు పోయారు. 1 బిడ్డకు మాత్రం మహిళలకంటే సగానికి సగం కట్ చేసి 15,000 ఇస్తున్నారు. కానీ అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. కానీ జగనన్న 15,000 ఇస్తున్నాడు, కానీ బాబు అయితే అది కూడా ఇయ్యాడు. అర్థమైందా? బీజేపీ అయితే ఉన్న అంగిబట్ట లాగుబట్ట గోషి కూడా కొంచెం కోతున్నాడు. అర్థమైందా? బాబునాడికి ఇచ్చే మెంటాలిటీ ఉండదు, తీసుకునే మెంటాలిటీ ఉంటుంది దానికి. వాడు మన ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడు, మాట్లాడతారు మళ్ళీ, అవి మన డబ్బులే. పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని చూడండి. మైక్ ఆపొద్దండి, మాట్లాడివ్వండి. మాట్లాడు, నీకు సమాధానం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త, రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెసే రావాలంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. ఇక్కడ ఇందాక తమ్ముడు చెప్పాడు, అమ్మా నువ్వే వచ్చావు మాట్లాడావు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పావు, మీ పార్టీ జెండా ఎత్తుకున్నాం, ఇప్పుడు మళ్ళీ నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోమంటున్నావు, ఇది ఎక్కడి న్యాయం అని అడిగాడు. అన్నా నేను ఒక మాట అడుగుతా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నామో అది అబద్ధం అని నా గుండె నమ్ముతుంది, నా మనసు నమ్ముతుంది. కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఊరికే చేరలేదు. నేను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను. వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం, తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు, మాకు విషయం తెలియదు. ఒకటి ఆలోచించమ్మా, నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట, తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బొఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో. నాకు ఆ బాధ తెలుసు, నాకు ఎంత బాధగా ఉండిందో నేనే చెప్పగలను. అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నమ్మావమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట. మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము, ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనిషో, రాజశేఖర రెడ్డి గారి మనసేమిటో, రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో, రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ ముందరనే ఆకాశానికి ఎత్తేశారు. అంత గౌరవం ఉంది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద. అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అడుగుపెట్టింది. మళ్ళీ చెప్తున్నాం, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గుర్తు చేసుకుని బాధపడని వాళ్ళు లేరు రాజశేఖర రెడ్డి గారు. ఇది నేను వాస్తవం చెప్తున్నా. మీరు 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు, 5 సంవత్సరాలు జగనన్న గారికి కూడా అవకాశం ఇచ్చి చూశారు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తేలేదు, పోలవరం తేలేదు, రాజధాని కట్టలేదు. పోనీ
రోజు బీజేపీ పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో. బీజేపీ పార్టీ అంటే వీళ్ళలోనే ఉంది. మన రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు, ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేడు. అయినా కూడా ఈ రోజు బీజేపీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది, రాజ్యం ఏలుతుంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే ఈ రోజు అటు ప్రతిపక్ష నాయకుడైనా ఏమిచ్చిండు చెప్పండి మిత్రులారా. ఏ రాష్ట్రానికి కానీ, దక్షిణాదిలో అయితే ఇంకా వరస్ట్. యూపీలో వాళ్ళు ₹1 ట్యాక్స్ కడితే వాళ్ళకి ₹3 ఇచ్చాడు. మనం ₹1 ట్యాక్స్ కడితే ఏది 50 పైసలు కూడా ఇవ్వలే. ఆలోచించండి. వాళ్ళకి నార్త్ ఇండియా బీజేపీ అనేది వాళ్ళ యొక్క ఆర్య బ్రాహ్మణుల పార్టీ, ఉత్తరాది సంబంధించి వాళ్ళకి దక్షిణాది ఎవరి మీద ప్రేమ లేదు. వాళ్ళ కొంచెం నార్త్ ఇండియాలో కొంచెం మనకంటే, కానీ ఇక మన బతుకులైతే ఆగం. నాయకుడైనా జగనన్నైనా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాష్టాగపడుతున్నారు కాబట్టి ఇద్దరికి బీజేపీ కావాలట. బీజేపీ ఏమో ఇద్దరితో డివైట్లు వాడుతుంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా? ఏమిటిది? ఏమిటయ్యా ఆలోచన చేయండి. అందుకే చెప్తున్నాం మళ్ళొక్కసారి ఈ మోసపు రాజకీయాలు. పసుపు చీర కడుతుంది అంటే మహిళని తన డ్రెస్ గురించి మాట్లాడితే మహిళలకు నచ్చదు. కానీ ఇప్పుడు ఆడ టాపిక్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. సో ఆ పసుపు అంటే టీడీపీ అన్న భావన పోవాలి. టీడీపీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలని కడుతుందేమో, కావచ్చు కదా. అది కూడా ఒక పాసిబిలిటీ కదా. చంద్రబాబు నాయుడుతో షర్మిల గారు సచ్చినా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సహకరించరు. ఎందుకంటే అట్లా గిట్ట చేస్తే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఘోషిస్తుంది. అట్లా ఆమె సచ్చినా చేయదామె, రాసి పెట్టుకోరు. ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతున్నారు చంద్రబాబు గారు, ఇంకొకరేమో పరోక్షంగా జగనన్న గారికి ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీలు. ఈ పొత్తులు మనకు అర్థం కావు, ఈ రాజకీయాలు మనకు అర్థం కావు. మనకు అర్థమైందల్లా 5 సంవత్సరాలు ఒకరికి అధికారం ఇచ్చి చూసాం, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకరికి అధికారం ఇచ్చి చూసాం. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం, 5 సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం. వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలి అన్న చిత్తశుద్ధే లేదు. ప్రత్యేక హోదా రాలేదు, మనకు పోలవరం ప్రాజెక్టు రాలేదు, మనకు రాజధాని రాలేదు, విశాఖ రైల్వే జోను కాలేదు, విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాలేదు, ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీలు రాలేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా మనకు నెరవేరలేదు. ఒక్క వాగ్దానం కూడా మనకు బీజేపీ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అదేంది కోస్టల్ కారిడార్ చేస్తామన్నారు, చేసిర్రా? బీజేపీ తిరుపతిలో బిహెచ్ఎల్ ఇస్తా అన్నారు, ఇచ్చిర్రా? నాకు తెలిసి కాంగ్రెస్ వచ్చి ఉంటే ఇచ్చేది అవన్నీ. బీజేపీ వాడు ఎవ్వరికి ఏమాడు, మట్టి నీళ్లు తెచ్చి వస్తాడు తప్ప అంతకుమించి ఏముండదు. పాపం ఈ చంద్రబాబు నాయుడు అంటే ఆయనకి సిద్ధాంతం లేదు, మను లేదు, మశానం లేదు. జగన్ అడుగుదాం అనుకున్నాడు కావచ్చు, కానీ ఆయన మీద కేసులు ఉన్నాయి, భయపడి ఉంటాడు. ఈ రోజు బీజేపీ పార్టీకి కాళ్ళు పట్టుకుంటున్నారు ఈ జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు. ఇది ఆగాలి అనే చెప్తున్నాం. మనకు ప్రత్యేక హోదా రావాలి అన్నా, మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అన్నా, మనకు రాజధాని కావాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన వ్యవసాయం పండుగ కావాలన్నా, మన రైతులకు మళ్ళీ రుణమాఫీ జరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. ఆలోచించండి మిత్రులారా, ప్లీజ్. ఆంధ్ర ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ఒక డిఫరెంట్ రాజకీయ ఇది నడుస్తున్నది అక్కడ. ఓకే, ఇద్దరు ప్రధాన పార్టీలు, ఒకటే ప్రధాన ప్రతిపక్షాలు ఒకటే పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది వింత. అది ఎక్కడ జరగదు. ఎట్లయితే రాజధాని లేని ప్రాంతం ఎక్కడా లేదో ప్రపంచంలో, ఇది కూడా ఒక వింత. కాబట్టి ఈ వింత నుంచి ఒక న్యాయం జరిగే విధంగా మనం పోరాడదాం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా న్యాయం చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి. అన్యాయం చేయలేదు, చేయదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూపెట్టిన జగన్ బాబు చూపెట్టిన. సో రాజశేఖర రెడ్డి గారి ఎక్కువ ఉన్నాయి. ఆయన యొక్క పర్సనాలిటీ ఏంది, ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన ఏమేమి మంచి పనులు చేసిండో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మా నాయన్ని చంపేసినారన్నా, నా మొగుడిని జైల్లో పెట్టినారు, ఊళ్ళోకి వస్తేనే చంపేస్తామంటారు. అంటే ఒకటి షర్మిలమ్మ
ఆయన వారసురాలు. సో ఆయనకు బిడ్డ అంటే కూడా బిడ్డ మీద చాలా ప్రేమ ఉండేది. ప్లస్ ఆమె జెన్యున్ కూడా కష్టపడుతుంది, కొట్లాడుతుంది, తన తండ్రి ఆశయాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా తప్పలేదు కాబట్టి